తెలంగాణలో గత కొన్ని నెలల క్రితం వరకు బీజేపీ ఒక బలమైన పార్టీ. మారుతున్న తరుణంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షంగా కనిపించింది. కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్లో జోష్ రావడానికి కర్ణాటక విజయం ఒక కారణమని చెప్పొచ్చు. ఇంతవరకు ఓకే, కానీ బలంగా కనిపించే బీజేపీ ఒక్కసారిగా బలహీనపడిపోయింది. కేసీఆర్ పార్టీపై విమర్శలు తగ్గించేసింది. బీజేపీలో సీనియర్ నేతలతో పాటు కొత్తగా చేరిన నేతలు కూడా వరుసగా పార్టీని వీడుతున్నారు. దీనికి వెనుక కారణాలేమిటని పరిశీలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకప్పుడు తెలంగాణలో కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపించింది. అసలు కేసీఆర్ను గద్దె దింపేదే బీజేపీనే అని చాలా మంది అనుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో బలహీనంగా మారింది. ఇక కాంగ్రెస్ తన పనైపోయిందని అనుకున్నారు అంతా. ఒక్కసారిగా కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు, కేసీఆర్ పై ఒంటికాలతో లేవడం, బహిరంగ విమర్శలు చేయడం, కాంగ్రెస్ కి బడా నేతలను తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఈ పరిణామాలతో తెలంగాణలో బలంగా మారుతుందనుకున్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఇంతకాలం కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకున్న బీఆర్ఎస్ ఒక్కసారిగా నిద్రలేచింది. బీజేపీ కూడా ఇక తనే ప్రధాన ప్రతిపక్షం అని భావించింది. కానీ కాంగ్రెస్ బలం రోజు రోజుకి పెరిగిపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే పోయారని అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి మరో పథకం రచించారని, దానిలో భాగంగా బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకుల వాదన. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజంగానే అవినీతి ఉందని వారు భావిస్తే కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ లాంటి ఏజెన్సీలతో విచారణ ఎందుకు చేయలేదు? అందరూ ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఎన్నో కేసులను పెట్టిన కేంద్రం ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్ పై ఎందుకు ఎలాంటి కేసులు పెట్టలేదు? నిజంగానే కేసీఆర్కు బీజేపీ వ్యతిరేకమైతే ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఇంతవరకు అరెస్టు చేయలేదు. పైగా ఆమె కేసు విచారణ కూడా చల్లబడిపోయింది. ఇవే అనుమానాలు బీజేపీ, ఎంఐఎం పార్టీలపై కూడా ఉన్నాయి. మోదీని, అదానీని విమర్శించే అందరు నాయకులపై కేసులున్నాయి. కానీ ఇంతవరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీపై ఎటువంటి కేసులు లేవు. పైగా అక్బరుద్దీన్ ఓవైసీ ఒక విద్వేషపూరిత మత ప్రసంగం చేస్తే ఆయనను కోర్టు చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అదే రాహుల్ గాంధీ మోదీ పేరు గల వారంతా దొంగలేనా అని అన్నందుకు ఆయనకు 2 ఏళ్లు జైలు శిక్ష అని కోర్టు తీర్పునిచ్చింది. రాహుల్ లోక్సభ సభ్యత్వం కూడా రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ రెండోసారి ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్తో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత ఈటెలపై భూ కబ్జాల కేసులు నమోదయ్యాయి. ఈటెల బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలోకి చేరారు. అంతే, ఇక ఈటెలకు వ్యతిరేకంగా ఉన్న కేసులన్నీ మూలన పడిపోయాయి. ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం వెనుక అసలు కేసీఆర్ ప్లాన్ ఉందని వాదనలు మొదలయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని ఆ పదవి నుంచి తొలగించారు. అంతకుముందు కొన్ని రోజుల క్రితమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేయడమేనని అనుమానాలున్నాయి. ఇదంతా ఈటెల రాజేందర్ బీజేపీలో ఉండి నడిపించాడని అప్పుడే వార్తలొచ్చాయి. బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో మిగతా నాయకులంతా ఒక్కొక్కరిగా బీజేపీని వదిలి వేరే పార్టీలలో చేరడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించాలి. అంతకాలం మోదీని సందర్భం వచ్చినప్పుడు ఆల్లా తిట్టిన కేసీఆర్, కేటీఆర్ ఒక్కసారిగా బీజేపీ పట్ల మెతక వైఖరి చూపించడం మొదలుపెట్టారు. మోదీ తనకు మంచి మిత్రుడని కేసీఆర్ అన్నారు. అలాగే బీజేపీ అంటే తమకు విరోధం లేదని కేటీఆర్ అన్నారు. అలాగే మోదీ కూడా ఈ మధ్య కేసీఆర్ తమ ప్రభుత్వంలో చేరేందుకు అడిగారని బహిరంగ సభలో వెల్లడించారు. దీంతో రాజకీయ వర్గాల్లో అయోమయం మొదలైంది. అసలు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. బీజేపీలో కొందరు కేసీఆర్ వ్యతిరేకులున్నారు. వారు ఇదంతా తెలిసి షాక్ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుండే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ కూడా జాతీయ పార్టీ నినాదాన్ని పక్కన పెట్టేశారు. కొన్ని నెలల తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి మద్దతిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.